ఈవేళ బాబాగారి ఆశ్రమం అండి. ఈవేళ బాబాగారి ఆశ్రమంలో రాఖీ పండుగ కోసం భక్తులు అందరూ వచ్చారు. ఇవాళ రాఖీలు కట్టడం జరుగుతుంది. తర్వాత అందరూ మధ్యాహ్నం భోజనాలు, ఈ లోపల హోమాలు చక్కగా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఈవేళ కాదు, బాబాగారి విషయాలు ఎప్పటి నుంచో తెలుసున్నది. ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఈ బాబాగారు ఆశ్రమం ఇక్కడ పెట్టిన కాంచి కూడా చుట్టుపక్కల పరిశ్రమల గ్రామాల వాళ్ళు అందరూ కూడా ఇక్కడ భోజనాలు రావటం, ఈ బాబాగారిని దర్శించుకోవటం ఇది గొప్ప ఇదేనే చెప్పుకోవచ్చు. ఈవేళ మొట్టమొదటి నుంచి ఎక్కువ అన్నదానం జరగటం అంటే ఈ బాబాగారు ఆశ్రమే. ఎవరో ఇంత అన్నదానం జరిగింది లేదు. ఆ తర్వాత రమారమి ఉండగా శ్రీపాదవాళ్ళ మహాసంస్థానం, మన కుక్కుటేశ్వర స్వామి టెంపుల్, అలాగే సినిమా సెంటర్లో సాయిబాబా టెంపుల్, ఇలా అగ్రహారం సాయిబాబా టెంపుల్, మన సాయిబాబు గారు శత్యాత్ల గుడి ఉంది సాయిబాబు గారు, ఆ గుడికాడ టెంపుల్, ఇవన్నీ కూడా అన్నదానం జరగటం పోయి. కానీ ఎప్పుడు కూడా బాబాగారు ఆశ్రమం కంటే ఎక్కువ అన్నదానం జరగడం అన్నది ఎక్కడా లేదు. ఇక్కడ ఈ పిఠాపురం 50-60 ఆవులు 100 వరకు ఆవులు ఉంటాయండి. ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళే 100 మంది ఉంటారు. ఇలాంటిది దగ్గర ఈ జిల్లాలో కాదు, 2-3 జిల్లాల్లో ఇలాంటి ఆశ్రమం నడపడం అంటే మామూలు విషయం కాదు. నిత్యం అన్నదానం చేయడం అన్నది ఎవరు చేస్తారండి ఇలా? కానీ ఇక్కడ భక్తులు ఇక్కడ దగ్గర భక్తులు ఎవరో కూడా ₹1 వేసిన వాళ్ళు ఉండరు. ఈ మహారాష్ట్ర పోలు ఆలయాలు తప్ప ఇక్కడ ఎవరో భక్తులు ఎవరు కూడా వేయరు. అది ప్రతి ఒక్కరు కూడా భోజనాలకు వచ్చిన వాళ్ళు కూడా దేవుడికి ఇది కిందన ఎంతో కొంత వేయడం అన్నది చాలా మంచిదనే చెప్పుకొచ్చండి. కానీ ఎవరో వేయరు. ఇక్కడ ఏరే చోటకి వెళ్ళి ఒక ప్రసాదం పొట్లను తీసుకోవాలంటేనే ₹10 అవుతుంది. అంటే నేను ఇలా అంటున్నాను కాదు, కనీసం 4-5 సార్లు వచ్చినప్పుడు అన్నా ఒక ₹50 అన్నా ఇక్కడ ముడిపిస్తే ఎంతో మీకు మంచిది. అక్కడ హోమంలో ఒక ఎండు కొబ్బరికాయ మీరు అందులో వేసారంటే ఎప్పటి నుంచో ఉన్న కీళ్ళు ఏమైనా ఉంటే మీకు పోవడం కూడా జరుగుతుంది. భార్యాభర్తల దాంపత్యం అనే కాదు, మన ఆఖరి తిథిలో కూడా మనం చక్కగా ఆరోగ్యంగా మనం చేరుకోవాల్సిన చోటుకి చేరుకుంటాం. ఏది లేకుండా పెట్టిలో బ్యాంకుల్లోనే పెట్టుకోవటం వల్ల ఏమి ఉండదు. కానీ పంచుకోనాక ఆస్తులు పంచుకోనాక చాలామంది వస్తారు, మనవలేటి బుధి మనవలేటి కొడుకులేటి కోడలేటి. కానీ మనం చేసిన పుణ్యం మాత్రమే మనకు కూడా వస్తుంది. వీళ్ళు ఎవరో ఆ టయానికి ఎవరో కాపాడరు. మనం పుణ్యం చేసుకుంటేనే మనకు నీరసాలు గట్ట ఉండకుండా లాస్ట్న ఆరోగ్యంగా మన దేవుడి సన్నిధికి వెళ్తాం. ఇట్లు మీ కసిరెడ్డి నాగేశ్వరరావు, పిఠాపురం టౌన్.